భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగుండ మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 4వ వార్డు పోలింగ్ బూత్ వద్ద ప్రదర్శనలో ఉంచిన అభ్యర్థుల గుర్తులు మార్చారంటూ బీఆర్ఎస్ అభ్యర్థి నాయకులు ఆందోళనకు దిగారు. 4వ వార్డు అభ్యర్థి భద్రుకి గ్యాస్పై గుర్తు కేటాయిస్తే పోలింగ్ కేంద్రం వద్ద గుర్తులు తారుమారు చేసినట్టుగా ఆరోపిస్తున్నారు. అధికారుల తప్పిదంతో ఇలా గుర్తులు మారాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే మేడం నాది గ్యాస్ గుర్తు అవతల క్యాండిడేట్ గౌన్ గుర్తు అయితే నేను చెకింగ్ వచ్చాను మేడం. అంటే ఎప్పుడైనా రావచ్చు కదా మేడం. వస్తే స్టిక్కర్ ఎత్తన్నారు. అయితే స్టిక్కర్ దేని వాళ్ళు ఎత్తారని అడిగితే గుర్తులు చేంజ్ అయినాయి, మీకు గుర్తు సెట్ చేస్తాను అన్నారు మేడం. ఇక్కడ గౌన్ ఉంది మేడం, అది గ్యాస్ ఉంది మేడం. నాదేమో బోడా భద్రు గ్యాస్ రావాలి మేడం. స్టవ్ ఎట్లా వచ్చి ఇక్కడ గౌన్ ఎట్లా వచ్చింది మేడం. పొద్దున్న నుండి జరిగింది ఒకటి, ఇప్పుడు చేంజ్ చేశారు మేడం. నా పేరు భద్రు అని చంద్రగుండ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ నుండి 4వ వార్డు నెంబర్ నిలబడ్డానని. నా గుర్తు వచ్చేసి గ్యాస్ గుర్తు, నా ఆపోజిట్ మనిషిదేమో గౌన్ గుర్తు. నీ ఇప్పుడు చెకింగ్ వచ్చినప్పుడు ఏంటంటే గుర్తులు చేంజ్ చేస్తున్నారు. దేనివల్ల చేంజ్ చేస్తున్నారు అంటే అన్నారు కదా, కొంచెం చినిగిపోయినాయి అన్నారు. మళ్ళీ దాన్ని లేపి చూస్తే ఏమో ఆడ గౌన్ గుర్తుందండి, దానిపైన గ్యాస్ గుర్తుంది. పొద్దున్న గ్యాస్ పై గుర్తుందండి. పొద్దున్న నాకు పడే ఓట్లు అటుపడి ఓట్లు నాకు పడ్డాయండి. దీన్ని నా 4వ వార్డు ఎలక్షన్ ఆపి మళ్ళీ రీకౌంటింగ్ పెట్టాలని, రీపోలింగ్ పెట్టాలని నా డిమాండ్.